వరంగల్లోని సుబేదారి పిఎస్ ముందు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మడికొండ పిఎస్కు తరలించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మూర్తి, ప్రజెంట్ సుబేదారి పిఎస్ వద్ద టెన్షన్ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుబేదారి పిఎస్ ముందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసినటువంటి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సుబేదారి పిఎస్ ముందు చాలా ఒక టెన్షన్ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా సుబేదారి పిఎస్ లోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే 2 నిమిషాల వ్యవధి క్రితమే సుబేదారి పిఎస్ నుండి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు ఉధృత పరిస్థితులు తలెత్తిన పరిస్థితి కనబడుతుంది. వైద్య పరీక్షల కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నేరుగా కోర్టులో హాజరుపరిచేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మీడియాతో మాట్లాడుతూ ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ భూస్థాపితం చేయాలనుకుంటున్న ముమ్మాటికి కాని పని. తెలంగాణ ప్రజల హృదయాలలో కేసీఆర్ గారు చిరస్థాయిగా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు సిపి గారిని కలిసిన కూడా రాత్రి 3 గంటల నుంచి మమ్మల్ని పరేషాన్ చేస్తున్నాండి. ఎస్ఏ అడిగితే సిఏ అంటాడు, సిఏ అంటే ఏసీపీ అంటే డీసీపీ అంటే సిపి. ఇప్పుడు సిపి దగ్గర కూడా పోయినాము. వాళ్ళు ఒక టైం ఇస్తే 1 గంట సేపు టైం అడిగిండ్రు. సరే అని మేము వెయిట్ చేస్తుంటే కదా మమ్మల్ని నెట్టేస్తుండ్రు, మా నాయకుడిని నెట్టేసిండ్రు, ఇది చేసిండ్రు, మా కార్యకర్తలను కొడుతుండ్రు, అక్రమంగా అరెస్ట్ చేస్తుండ్రు. అరే సిపి గారిని కలిసిన 1 గంట టైం ఇవ్వండి అన్నా కూడా మొత్తం గొరగొరగ ఉంచుకపోయి ఇది చేస్తారు. గింత అన్యాయమే. దళితుని పట్టుకొని ఇది చేసి ఇష్టం వచ్చినట్టు గల్ల పట్టుకొని నెట్టేసి మెడలు పట్టి ఎగిరేసి కొడుతుండ్రు. ఇంత అన్యాయమే అండి. మేము జై తెలంగాణ అన్నారు, అక్రమ కేసులు ఎత్తేయాలన్నారు. అంటే తప్ప ఇంత ఘోరమా అండి? ఇది ఏమైనా కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల మధ్యలో ఉంటాం, న్యాయ పోరాటం చేస్తాం. మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. మా కేసీఆర్ గారు కూడా అంత నమ్మకం ఉంది కాబట్టి మొన్న అనారోగ్యంతో ఉన్నా కూడా కమిషన్ ముందు వచ్చిండు. ఏసీబీ విచారణకు కేటీఆర్ గారు వచ్చిండ్రు, హరీష్ రావు గారు వచ్చిండ్రు, ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు వచ్చిండ్రు. కానీ మేము అనేది ఒకటే, ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రజాస్వామ్యాన్ని కూని చేయకండి, న్యాయబద్ధంగా పోండి. మేము అక్కడ కౌశిక్ రెడ్డి ఎవరిని అడగలేదు, ఏం చేయలేదు. ఏప్రిల్లో 23వ తారీఖు ఒక కేసు పెడతారు, దాన్ని మార్చి మళ్ళీ ఇప్పుడు నాన్ బెయిల్ పెడతారు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పాపం పోలీస్ అధికారులకు కూడా మేము సమన్వయంతోనే మేము ఉన్నాము, సహకరిస్తున్నాం. అయినా కూడా గల్లాలు బట్టి గుంజుడు, నెట్టేసుడు, ఏంది దౌర్జన్యం? బీఆర్ఎస్ పార్టీ నేతల అభిప్రాయం అయితే కొద్దిసేపు క్రితమే సుబేదారి పిఎస్ నుండి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కొద్దిసేపు క్రితమే చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ నుంచి సుబేదారి పిఎస్ నుంచి హన్మకొండ రోడ్డు మార్గం ద్వారా భారీ బందోబస్తు నడుమ పోలీసులు సిఐల ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి పాడి కౌశిక్ రెడ్డిని తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఉదయం తెల్లవారుజాము 4:30 నుండి ఇప్పటి వరకు కూడా సుబేదారి పిఎస్లో ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు, ఎప్పుడు హాజరుపరచబోతా ఉన్నారు, ఎటువంటి సెక్షన్లు నమోదు చేశారంటే కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, జనమంతా చాలా ఆసక్తికరంగా చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ని కలిసి సెక్షన్ల మార్పు అంశంపై మాట్లాడారు. ఒక 1 అవర్ తర్వాత కొంచెం సమయం ఇవ్వాలి, పోలీసుల లీగల్ టీంతో మాట్లాడిన తర్వాత చెప్తామని చెప్పారు. కానీ ఇక్కడ నుంచి సుబేదారి పిఎస్ నుండి కోర్టులో హాజరుపరిచేటువంటి ముందు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది అంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి వైద్య పరీక్షలకు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వైద్య పరీక్షల తర్వాత వరంగల్ జిల్లా కోర్టులో పాడి కౌశిక్ రెడ్డిని హాజరుపరుస్తారు. అయితే కోర్టు నిర్ణయం, కోర్టు తీర్పు ఎట్లా ఉండబోతున్నట్టు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గ్రానైట్ వ్యాపారి సంబంధించినటువంటి బెదిరింపు కాల్లో కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 21వ తారీఖున 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈరోజు ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్ కేసు నమోదు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉదయం నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేసి కొంత కోర్టులో హాజరుపరిచేటువంటి విషయం హైడ్రామా కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎంజీఎం
ఆసుపత్రికి అయితే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేరుకున్నాడు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి జైలా బెయిలా ఎటువంటి నిర్ణయం ఉండబోతున్నట్టు కూడా వరంగల్ జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు జనమంతా చర్చించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా సుబేదారి పిఎస్ వద్దకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఇక్కడికి చేరుకొని తప్పకుండా పాడి కౌశిక్ రెడ్డిని కలవాలి, అక్రమ కేసు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్పీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసేటువంటి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సుబేదారి పిఎస్ ముందు ఒక తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి మడికొండ పిఎస్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి ఫ్యామిలీ సతీమణి శాలిని రెడ్డి, వాళ్ళ తమ్ముడు, మిగతా కుటుంబ సభ్యులంతా కూడా ఉదయం నుంచి సుబేదారి పోలీసుల స్టేషన్ దగ్గరే ఉండి సుబేదారిలో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి రెగ్యులర్గా కామన్గా టిఫిన్ కావచ్చు, పేపర్ చదవడం కావచ్చు, మిగతా భోజన కార్యక్రమాలను దగ్గరుండి పోలీసులే చూసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు కనుక శాసనసభ్యుడు హోదాలను పోలీసులు ఉదయం నుంచి కూడా అన్ని సౌకర్యాలు కల్పించినట్టుగా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లోనే వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఎంజీఎం ఆసుపత్రి నుంచి వరంగల్ కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే థర్డ్ మెజిస్ట్రేటు సంబంధించినటువంటి న్యాయమూర్తి ఎటువంటి తీర్పు ఇస్తారు, ఈ కేసులకు సంబంధించి ఎటువంటి శిక్షలు పడతాయి, ఈ కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జైలుకు వెళ్తారా, లేదంటే బెయిల్ వస్తుందా, జైలుకు వెళ్తే ఖమ్మం జైలుకు తరలిస్తారా, లేదంటే కరీంనగర్ జైలుకు తరలిస్తారా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు సుబేదారి పిఎస్ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా ఎంజీఎంలో వైద్య పరీక్షల ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. మళ్ళీ ఇప్పుడు సుబేదారి పిఎస్ నుండి బీఆర్ఎస్ కార్యకర్తల అటెన్షన్ కావచ్చు, పోలీసుల అటెన్షన్, మీడియా అటెన్షన్ అంతా కూడా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైపు మళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ నుంచి నేరుగా కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బెయిల్ వస్తుందా, జైలు వస్తుందా చూడాలి. రైట్ తిరుపతి, రైట్. మీరు చెప్పినట్టు ఆయన బెయిలా జైలా అనేది చూడవలసి వస్తే యాక్చువల్గా పాడి కౌశిక్ రెడ్డి మిగిలిన బీఆర్ఎస్లో మిగిలిన నాయకులంతా అంత యాక్టివ్గా లేకపోయినా ఆయన ప్రతి చిన్న విషయం మీద ప్రతిస్పందించడం, అలాగంటే హైదరాబాద్లో కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి అప్పుడు సందర్భంలో కూడా ఏంటంటే ఆయన ఏంటంటే జూబ్లీహిల్స్ ఇల్లు ముట్టడి చేయడం కానీ, పార్టీ ఆఫీసులు ముట్టడం చాలా యాక్టివ్గా ఉన్నారు. అసలు ఎందుకు ఏంటంటే ఆయన ఇంతమంది నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎర్రబెల్లి దయాకర్ రావు, వారందరూ కూడా మినిస్టర్స్గా చేసి కూడా ఇంత దూకుడు ప్రదర్శించట్లేదు. కానీ ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి అంత పర్టికులర్గా ఏంటంటే ఆయన ఈ మధ్యనే శాసనసభ్యుడికి ఎన్నికైనా సరే అసలు ఎందుకంత దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటారు? నార్మల్గా ఏంటంటే బీఆర్ఎస్ అగ్రనేతల ఆశీస్సులు ఉన్నాయా? కేటీఆర్ అలాగే కేసీఆర్ వాళ్ళు కూడా ప్రోత్సాహం ఉండడం వల్లే అంత ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారంటావా? చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం మొదటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డికి అండగా నిలబడుతూ బీఆర్ఎస్ పార్టీ పోరాట కార్యక్రమాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి పార్టీలో యాక్టివ్గా పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. ఈ అరెస్టుకు సంబంధించి కూడా కేటీఆర్ మొదట